బ్రేకింగ్ న్యూస్. తమిళనాడులో ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభన ఇప్పుడు ఒక రాజకీయ సంక్షోభం దిశగా పయనిస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరించిన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోవడంతో రాజ్భవన్ నిర్ణయంపై ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం స్థానాలు 234 ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు అవసరం. కాంగ్రెస్ తో కలుపుకొని 112 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీవీకే పార్టీకి మద్దతు లభిస్తుంది. టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలి అని గవర్నర్కు కోరారు. గవర్నర్కు లేఖను అందజేశారు. అయితే ఇంకా 6 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉండటంతో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ విజయ్ సమర్పించిన మద్దతు లేఖలపై సంతృప్తి చెందలేదు అని సమాచారం. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇవాళ జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ కనిపిస్తూ ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రిని నియమించడంలో గవర్నర్కు విచక్షణ అధికారం ఉంటుంది. గవర్నర్ కేవలం సంఖ్యాబలాన్ని మాత్రమే కాకుండా ఏర్పడబోయే ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలా లేదా ఎన్నికల అనంతరం ఏర్పడిన కూటమికి అవకాశం ఇవ్వాలా అనేది గవర్నర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు ప్రకారం మెజార్టీని నిరూపించుకోవడానికి అసెంబ్లీలో బల నిరూపణే ఏకైక మార్గం. ఒకవేళ ఏ పార్టీ లేదా కూటమి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేదు అని గవర్నర్ భావిస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతికి నివేదిక పంపించవచ్చు. దాని ఆధారంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్ లో ఉంచి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు తమిళనాడులో ఏం జరగబోతోంది? తాజా పరిణామాల నేపథ్యంలో తమిళనాట రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విజయ్కు అనుమతించకపోవడం, అటు ద్రవిడ పార్టీల ఎత్తుగడలతో తమిళ రాజకీయం ప్రస్తుతం రసవత్రంగా మారింది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నిర్ణీత గడువు ఇచ్చి ఆలోపు బల పరీక్ష నిరూపించుకోవాలని విజయ్కు సూచిస్తారా, లేక సంఖ్యాబలం సరిపోలేదు అని ప్రభుత్వ ఏర్పాటును తిరస్కరిస్తారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తోంది.